హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. అండ్ ఎగ్జామ్ డేట్స్ ఆర్ అవుట్. నేను మీకు చెప్తూనే ఉన్నాను ఎగ్జామ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది జాన్ ఎండింగ్ లోపు అని చెప్పి. సో ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చాయి. అండ్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ అలాగే ఎఫ్బిఓ తానేదర్ అని సేమ్ డే ఉన్నాయి. ఫస్ట్ వీటి గురించి చూద్దాము. దీని తర్వాత కంప్లీట్ 21 నోటిఫికేషన్స్ కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ వీడియో కూడా నేను సెపరేట్ గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో కమింగ్ టు ద అఫీషియల్ నోటీస్ మనం చూద్దాము. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇందాకే రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఈ యొక్క అన్ని నోటిఫికేషన్స్ కలిపి ఎగ్జామ్స్ అనేది 2 స్పెల్స్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే జనవరి ఎండింగ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. బట్ మెయిన్స్ కాబట్టి లాస్ట్ లో పెట్టడం జరిగింది కాబట్టి సెకండ్ స్పెల్ లాస్ట్ డేట్స్ లో మనకి ఎఫ్పిఓ, ఎఫ్ఎస్ఓ మెయిన్స్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ స్పెల్ 27th జనవరి నుంచి 31st జనవరి వరకు జరుగుతాయి. అండ్ నెక్స్ట్ స్పెల్ వచ్చేసి మనకి 9th ఫిబ్రవరి నుంచి 13th ఫిబ్రవరి వరకు 2026 లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ మోడ్ లో జరుగుతుంది, నాట్ ఆన్లైన్ మోడ్. అంటే ఓఎంఆర్ బేస్డ్ లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఎఫ్పిఓ, ఎఫ్ఎస్ఓ అండ్ తానేదార్ గురించి డీటెయిల్ గా చూద్దాం. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎఫ్పిఓ, ఏబిఓ మెయిన్స్ గనక మనం చూస్తే 9th ఉంది. 9th ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది పేపర్ 1. పేపర్ 1 ఏదైతే ఉందో 9th ఆఫ్టర్నూన్ మీకు 2:30 నుంచి 4:10 వరకు ఉంటుంది అనమాట. అండ్ అగైన్ కనుక మీరు చూసుకుంటే తానేదార్ ఎగ్జామ్, తానేదార్కి మనకి ఒక్క పేపర్ మాత్రమే ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు లేవు, ఒక పేపరే పెడుతున్నారు. సో ఈ ఒక్క పేపర్ కి సంబంధించి కూడా పేపర్ 1 ఏదైతే ఉంటుందో ఇది సేమ్ టైం ఇచ్చారు. ఎందుకంటే సిలబస్ అనేది రెండింటికి సేమ్ కాబట్టి సేమ్ డే, సేమ్ షిఫ్ట్, సేమ్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఇది పేపర్ 1 క్లియర్. పేపర్ 1 కంటే ముందు మనం ఏముంటుంది అనుకుంటాము, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది గనక మీరు క్వాలిఫై అవ్వలేదు అంటే మీ పేపర్ 1, పేపర్ 2 ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా, టాప్ మార్క్స్ మెరిట్ లో ఉన్నా కూడా వేస్ట్ అని మనకు తెలిసిన విషయమే. సో ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ గనక మనం చూసుకుంటే సేమ్ 9th రోజు మీకు ఫస్ట్ మార్నింగ్ సెషన్ అనమాట. మార్నింగ్ ఈ యొక్క క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 9:30 నుంచి 10:15 వరకు ఎస్ఏ అనేది మీరు రాయాలి. ఇది మనకి తెలుసు. తానేదార్ వాళ్ళకి ఎస్ఏ ఉంటుంది, ఎఫ్బిఓ, ఏబిఓ మెయిన్స్ వాళ్ళకి ఎస్ఏ అనేది ఉంటుంది. సో వీళ్ళిద్దరికి కూడా సేమ్ టైంలో ఎస్ఏ పేపర్ ఉంటుంది. అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 1 కూడా ఉంటుంది. మరి పేపర్ 2 విషయానికి గనక మనం వస్తే 10th ఉంటుంది అనమాట. సో 9th మీరు ఇవి రెండు రాస్తారు, పేపర్ 1 అండ్ ఎస్ఏ. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనకి 10th రోజు ఏముంటుంది, 10th రోజు మార్నింగ్ సెషన్ పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ మనకి 100 మార్క్స్ ఉందో ఈ 100 మార్క్స్ పేపర్ అనేది 10th రోజు 10th ఫిబ్రవరిన మార్నింగ్ మీకు 9:30 నుంచి 11:10 వరకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ అలాగే తానేదార్ గనక చూసుకుంటే టైమింగ్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సేమ్ 10th రోజు ఆఫ్టర్నూన్ సెషన్ మీకు 2:30 నుంచి 4:10 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ 2. ఎందుకు? బికాస్ ఈ రెండు పేపర్స్ కి సిలబస్ అనేది సేమ్ కాదు. మనం చూసాం ఎఫ్పిఓలో మనకి 9 టాపిక్స్ ఉంటే మెయిన్స్ లో, తానేదార్లో మనకి 8 టాపిక్సే ఉంటాయి. మ్యాథ్స్ లో గనక మీరు చూసుకుంటే ఇక్కడ 6 టాపిక్స్ ఉంటాయి ఎఫ్బిఓలో, తానేదార్లో 3 టాపిక్సే ఉంటాయి అనమాట. రైట్. ఇది సైన్స్. 9 and 8 టాపిక్స్ అనేది జనరల్ సైన్స్. అందుకని చెప్పి ఈ పేపర్స్ లో మనకి వేరియేషన్ అనేది వచ్చింది. ఈ 2 పేపర్స్ అనేవి మార్నింగ్ ఎఫ్బిఓ వాళ్ళకి, ఆఫ్టర్నూన్ తానేదార్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది విత్ రెస్పెక్ట్ టు ఎఫ్బిఓ, ఏబిఓ అండ్ తానేదార్. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్ ఏంటి మనకి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్ అనమాట. మరి ఈ ఎగ్జామ్ కి డేట్స్ ఎప్పుడు ఇచ్చారు, 12th ఇచ్చారు, అలాగే 13th కూడా ఇవ్వడం జరిగింది. పేపర్ 1 అనేది మనకి ఎప్పుడు ఇస్తున్నారు చూడండి. పేపర్ 1 అనేది అంటే జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో ఆ జనరల్ స్టడీస్ రీజనింగ్ ఉన్న పేపర్ మీకు 12th రోజు 12th ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 వరకు ఉంటుంది. ఇది పేపర్ 1. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మనకి తెలుసు. ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ లో మీకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ తెలుగు ఉంటుంది. ఇవి రెండిట్లో ఇండివిజువల్ గా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, కలిపి కాదు. ఇండివిజువల్ గా క్వాలిఫై అవ్వాలి. మీకు ఆబ్జెక్టివ్ మోడ్ లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి తెలుసు ఫర్ 100 మార్క్స్. రైట్. సో ఈ ఎగ్జామ్ అనేది మీకు 12th మార్నింగ్ సెషన్ ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు 9:30 నుంచి 11:10 వరకు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ మీరు పేపర్ 1 జనరల్ స్టడీస్ రాస్తారు. రైట్. ఈ జనరల్ స్టడీస్ అయిపోయిన తర్వాత 12th కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ 13th రోజున మీరు మార్నింగ్ సెషన్ మ్యాథమెటిక్స్ పేపర్ రాస్తారు 9:30 నుంచి 12 వరకు. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ మీరు పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ రాస్తారు 2:30 నుంచి 5 PM వరకు. ఇది మనకి ఎగ్జామ్ షెడ్యూల్ కి సంబంధించినటువంటి డేట్స్. నేను అప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, మీరు ఎగ్జామ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది.
లేట్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎగ్జామ్ అనేది డెఫినెట్ గా పెడతారు. దట్ ఈస్ వై నేను ఎంసీక్యూ సెషన్స్ కూడా నేను స్టాప్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఎంసీక్యూ సెషన్స్ కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. బికాస్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తూనే ఉన్నాను అనమాట. అండ్ దెన్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ 2 పాయింట్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫారెస్ట్ ఎగ్జామ్స్ కి సంబంధించి పాయింట్ చూడండి. సో 18 and 19 మనకి FBO అండ్ థానేదార్ ఎగ్జామ్ అనమాట. సో ఎవరైతే ఈ రెండింటికి అప్లై చేశారో వాళ్ళు కామన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ రాయాలి. క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా సేమ్ పేపర్ ఉంటుంది. అండ్ మార్క్స్ అనేవి బోత్ నోటిఫికేషన్స్ కి కన్సిడర్ చేయబడుతుంది. ఈ పాయింట్ అనేది అందరు ఆస్పిరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్. సో 17 నుంచి 21 వరకు ఎవరైతే సీరియల్ నెంబర్ 1 to 17 అండ్ 21 అంటే మనకి FSO అండి. సో FSO ఉంది కాబట్టి గమనించండి. FSO మెయిన్స్ రాసే వాళ్ళకి ఓన్లీ 5 డిస్ట్రిక్ట్ సెంటర్స్ మాత్రమే సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి FBO థానేదార్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్ 13 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి డీటెయిల్స్. అండ్ కమింగ్ టు ద కోర్సెస్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల కొంచెం ప్రిపరేషన్ కొంతమంది ఆస్పిరెంట్స్ తగ్గించారు. బట్ మనకు వచ్చినటువంటి రెస్పాన్స్ మోస్ట్లీ 500+ ఆస్పిరెంట్స్ మన కోర్సెస్ మీద డిపెండ్ అవ్వడం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లిటరలీ మీరు రాసిన ఎస్సేస్ కావచ్చు, మీరు రాసిన టెస్ట్ సిరీస్ కావచ్చు, మీరు అటెండ్ అయిన సెషన్స్ కావచ్చు, MCQ సిరీస్ లో మీ రిప్లైస్ కావచ్చు. ఇట్స్ వెరీ గుడ్. మీ ప్రిపరేషన్ ఇలానే కంటిన్యూ చేయండి. తక్కువ టైమే ఉంది బికాస్ February 1కే మనకి టైం అనేది ఉంది. February 9th అనేది లాక్ చేసుకోండి, రైట్? సో ఈ సందర్భంగా నేను ముందు నుంచే చెప్పాను, ఎప్పుడైతే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది వస్తుందో 1 day మీకు ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని. వీటిల్లో నో ఆఫర్స్ లైక్ ఎస్ఏ మెటీరియల్ 99 అనేది ఆల్రెడీ తక్కువనే పెట్టడం జరిగింది. ఫారెస్ట్రీ మెటీరియల్ 199 ప్లస్ తెలుగు 49 ఉంది. ఇవి రెండు కలిపి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఓన్లీ 199కే ఇవ్వడం జరుగుతుంది బోత్ ది మెటీరియల్స్, రైట్? అండ్ దెన్ కమింగ్ టు ది క్లాసెస్ కనుక మనం చూసుకుంటే జనరల్ సైన్స్ ఏదైతే మనకి 50 మార్క్స్ వెయిటేజ్ ఉందో ఈ 50 మార్క్స్ వెయిటేజ్ కి లైవ్ క్లాసెస్ అనేది మనం లాస్ట్ మంత్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఈ సెషన్స్ తీసుకున్నాము. 2 classes per day తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఫస్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఆ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను, క్లాస్ కూడా అప్లోడ్ చేశాను. అండ్ ఇది 699 ఉన్నాయి ఇప్పటి వరకు. యాజ్ షెడ్యూల్ ఈజ్ రిలీజ్డ్, ఈ షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి 549 దీన్ని చేయడం జరుగుతుంది. అండ్ FBO మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఏదైతే మనకి 1000+ క్వశ్చన్స్ ఉన్నాయో, లైక్ 9 యూనిట్స్ ఉన్నాయి కదా మనకి FBOలో. ఈ 9 యూనిట్స్ ఈచ్ యూనిట్ నుంచి 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 9th యూనిట్ మనకి కొత్త యూనిట్ కాబట్టి మెయిన్స్ కి 9th యూనిట్ నుంచి 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో 1000 క్వశ్చన్స్ అండ్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. సో ఇది ఇప్పటి వరకు 199 ఉంది అండ్ దీన్ని 149 చేయడం జరుగుతుంది. అండ్ ఎస్ఏ మెటీరియల్ విల్ బి సేమ్. ఫారెస్ట్రీ అండ్ తెలుగు ఎవరైతే తీసుకుంటారో దీన్ని నేను 199 చేయడం జరుగుతుంది. అండ్ జనరల్ ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్ ఏవైతే మనకి 11 యూనిట్స్ ఉన్నాయో 11 యూనిట్స్ కి ఈచ్ యూనిట్ 100 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, 1100 క్వశ్చన్స్ అండ్ అలాంగ్ విత్ ద 600 ఫారెస్ట్రీ, ఓన్లీ ఫారెస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో టోటల్ గా మీకు ఒక 1600+ క్వశ్చన్స్ అనేవి ఓన్లీ ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ విత్ 2 ఫుల్ లెంత్ టెస్ట్ అనమాట. సో ఇది ఇప్పటి వరకు 249 ఉంది, దీన్ని కూడా నేను 199 చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అంటిల్ టుమారో అండి. టుమారో ఈ టైం వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అన్ని అప్లికబుల్ గా ఉంటాయి. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ నెంబర్ కి, ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీరు ఈ కోర్సెస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు, ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ రేపు ఈవినింగ్ ఈ టైం తర్వాత అయితే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ ఉండవు అనమాట, రైట్? And these are the details of FBO mains test series and FSO mains test series, right? మీరు ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా ఈ మెసేజ్ మీరు వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఉంటే కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఎస్ఎస్ ఎవరైతే రాస్తున్నారో మీరు కంటిన్యూ చేయండి, ఇంకా ఎక్కువ ఎస్ఎస్ రాయడానికి ట్రై చేయండి. నేను ఎవాల్యుయేట్ చేస్తాను, నేను ఎవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయడం జరుగుతుంది, రైట్? Thank you so much for watching and see you in next video. All the best for your preparation.